హలో అందరికీ వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక ఊరిలో రాధమ్మ అనే బామ్మ, సుమతి అనే ఆవిడ మనవరాలు ఉండేవారు. రాధమ్మకి సుమతి, సుమతికి రాధమ్మ తప్ప వారిద్దరికీ ఇంకెవరూ లేరు. రాధమ్మ చాలా పేదరాలు అయినా కూడా తన మనవరాలిని సుమతిని ఉన్నంతలో చాలా బాగా చూసుకునేది. సుమతికి కేశవ్ అనే స్నేహితుడు ఉండేవాడు. కేశవ్ చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు కూడా. ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేసేవాడు. చిన్నవాడే కానీ కేశవ్ది చాలా పెద్ద మనసు. అలా కేశవ్ రాధమ్మకి ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు సుమతిని చూసుకుంటూ సుమతితో ఆడుకునేవాడు. అలా సుమతికి కేశవ్ మంచి స్నేహితుడు అయ్యాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సుమతి పుట్టినరోజు 2 రోజుల్లో రాబోతుంది. సుమతి పుట్టినరోజుని ఘనంగా జరపాలని, అలానే సుమతికి మంచి బట్టలు కొనాలని రాధమ్మ ఎప్పటి నుండో కొంత డబ్బుని దాస్తుంది. అది అలా ఉండగా ఒకరోజు సరిగ్గా పుట్టినరోజుకి ముందు రోజు రాధమ్మ ఇంట్లో ఒక దొంగ చొరబడి దాచిపెట్టిన డబ్బుని తీసుకెళ్ళిపోయాడు. తెల్లవారగానే రాధమ్మ లేచి డబ్బు లేదని తెలుసుకుని ఎంతో బాధపడింది. బయట కూర్చుని బాధపడుతుండగా కేశవ్ అక్కడికి వచ్చాడు. ఎందుకు బాధపడుతున్నావు బామ్మ అని అడగగా రాధమ్మ జరిగిన దొంగతనం గురించి వివరించింది. అప్పుడు కేశవ్, ఏడుస్తూ ఉంటే ఏం జరగదు, మనం ఎలాగైనా సుమతి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలి, పంచాయతీ పెట్టించి దొంగని పట్టుకుని మన డబ్బులు మనం తీసుకోవాలి అని పంచాయతీకి బయలుదేరుతుండగా కేశవ్కి ఒక గొలుసు మరియు లాకెట్ దొరుకుతుంది. అది చూడగానే కేశవ్కి దొంగ ఎవరో అర్థమైంది. వెంటనే సుమతి మరియు బామ్మని తీసుకుని పంచాయతీకి బయలుదేరాడు. ముగ్గురు కలిసి గ్రామ పంచాయతీ సభకి చేరుకున్నారు. అప్పుడు కేశవ్కి దొరికిన లాకెట్ని చూపించి దొంగ ఎవరో గుర్తుపట్టి పంచాయతీలో దొంగని పట్టించాడు. ఆ ఊరి ప్రెసిడెంట్ దొంగ దగ్గర నుండి డబ్బులు తీసుకుని రాధమ్మకి ఇప్పించాడు. కేశవ్ దొంగకి తగిన శిక్షని పంచాయతీలో వేయించాడు. ఆ మరుసటి రోజు సుమతి పుట్టినరోజుని కేశవ్ మరియు రాధమ్మ కలిసి ఎంతో ఘనంగా జరిపించారు. ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచి సుమతి కోరుకున్నట్టుగానే సుమతి పుట్టినరోజుని రాధమ్మ జరిపించింది. ఆ తరువాత సుమతి, రాధమ్మ ఎప్పటిలాగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సుమతి కేశవుల కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to Bedtime Stories. Bye bye.